గజ్వేల్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన 45 ఫోన్లను సీఈ టెక్నాలజీలతో రికవరీ చేసి పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ ఒక ఫంక్షన్ హాల్లో మంగళవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సంబంధిత బాధితులకు అందజేశారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా, ఎవ్వరైనా దొంగలించినా వెంటనే సీఈఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లో డాటా నమోదు చేయాలి. ఫోన్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫోన్ దొరికిన బాధితులు మీ బంధువులలో, మీ గ్రామాలలో, మీ స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగిన ఎక్కడైనా పడిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి అనే విషయానికి పై వారందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సెల్ఫోన్ పోయిందా? అయితే టెన్షన్ పడకండి. వెంటనే సీఈఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగమైపోయింది. ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా, ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా ఆ బాధ వర్ణనాతీతం. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైటును అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సెల్ఫోన్ పోయిన వెంటనే సీఈఆర్ వెబ్సైట్లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పోయిన ఫోన్లు మళ్లీ దొరకదు అనుకున్నాము, కానీ పోలీసులు నూతన టెక్నాలజీ ఉపయోగించి ఫోన్లు రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు ఆనందం వ్యక్తం చేసి గజ్వేల్ డివిజన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ సబ్ డివిజన్ సిద్దిపేట కమిషనరేట్లో మొబైల్ ఫోన్స్ దొంగతనం కానీ మిస్ అవ్వడం కానీ జరిగినటువంటి 45 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఫోన్స్ కూడగొట్టుకున్నారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క సిఈఐఆర్ యాప్ ద్వారా ఎవరైనా ఫోన్ దొంగతనం జరిగినా, ఫోన్ మిస్ అయినా వారు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసినట్లయితే ఈ యొక్క ఫోన్ రికవరీ కానీ ట్రాకింగ్ కానీ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా అమ్మడానికి వస్తే మీరు పోలీస్ స్టేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇది దొంగతనమైన ఫోనా లేకపోతే ఆయన నిజంగా ఆయన ఫోనేనా అని కూడా చెక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ యొక్క యాప్ను, ఈ యొక్క సర్వీస్ను పోలీస్ ద్వారా అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ దొరికిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మనం మా గజ్వేల్ డివిజన్కి సంబంధించిన ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి, మా గజ్వేల్లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ మిస్ అయిన ఫోన్లకు సంబంధించి మేము రికవరీ చేసినవి వాళ్ళందరికీ ఎవరెవరు ఉన్నారు కన్సర్న్ పర్సన్ ఇవ్వడం గురించి ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మా ఎస్ఐ సార్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లకు, మరియు మాతో పాటు ఉన్నటువంటి ఎస్ఐలకు, మరియు మా యొక్క స్టాఫ్కు, మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ పోలీసు వారికి ధన్యవాదాలు సార్. మొత్తం సార్ నాకు ఫోన్ పోయి 10 రోజులు అవుతుంది. 2 రోజుల ఫోన్ ట్రై చేసి పడుతుంది సార్ వాళ్ళు. ఈ రోజున ఫోన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మేము ఉండేది హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ నుంచి మేము ఇంటికి షిఫ్ట్ చేయడానికి గజ్వేల్ హాస్పిటల్కి వస్తుంటాను డైలీ. అక్కడ బస్సులో తీసేసారు నా ఫోన్. సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 1 మంత్లోనే తెచ్చిచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఫోన్ పోయి డిసెంబర్ 13 పోయింది. ఈరోజు స్టేషన్లో కంప్లీట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా సంతోషం.